రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రెండవ నెల సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు ఉదయం 5 గంటలకే ప్రారంభం కావడం జరిగింది. దాదాపు ఉదయం 10 గంటలకే దాదాపు 95% పెన్షన్లను లబ్ధిదారులందరికీ వారి ఇళ్ల వద్దనే సచివాలయ సిబ్బంది అదేవిధంగా సంబంధిత ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాలంటీర్ల ద్వారా దీన్ని పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక పెన్షన్ల లబ్ధిదారులకు సకాలంలో వారి ఇంటి వద్ద అందనీయకుండా చేసేదానికి ఎన్నికల్లో లబ్ధి పొందేదానికి కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లందరితో కూడా రాజీనామాలు చేయించి ఒక నెలలో ఎన్నికల ముందు నెల సామాజిక పెన్షన్లు సక్రమంగా పంపిణీ చేయకోకుండా వృద్ధులు వితంతులు వికలాంగుల జీవితాలతో ఆటలాడుకోవడం జరిగింది. కేవలం దురుద్దేశపూరితంగా ఎన్డీఏ వలనే ఈ వాలంటీర్లు ఈ పంపిణీ కార్యక్రమానికి దూరంగా ఉన్నారనే ఒక బూచిని చూపించి పెన్షన్ లబ్ధిదారుల ఓట్లను దండుకోవాలనే ప్రయత్నాన్ని లబ్ధిదారులు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విఫలం చేయడం జరిగింది. వాలంటీర్ల వ్యవస్థే ఆంధ్రప్రదేశ్ పురోగమనానికి దానికి పాత్ర పోషిస్తుంది. వాలంటీర్లు లేకపోతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుంది, జనజీవనం కుంటుపడుతుందని చెప్పి మాట్లాడిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే కేవలం కొన్ని గంటల్లోనే ఈ సామాజిక పెన్షన్లను పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటికైనా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాజకీయ దురుద్దేశపూరితంగా ఆలోచించుకోకుండా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో సక్రమంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని స్వాగతించాలా, దాన్ని సహకరించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్న 1000 రూపాయల పెన్షన్ను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్యకాలంలో 2000 రూపాయలకు పెంచడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదికి 2250 రూపాయలు పెంచుతూ పోతూ దాన్ని 3000కు శ్రీకారం చుట్టడం జరిగింది. పెన్షన్లను ప్రారంభించిందే ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. దాన్ని ఈరోజు 4000 రూపాయల వరకు సామాజిక పెన్షన్లను పెంచుతూ అదేవిధంగా వికలాంగులకు వృద్ధులకు 100% వైకల్యం ఉన్న వారికి 15,000 రూపాయల వరకు పెన్షన్ సొమ్మును అందజేస్తూ పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో వారి ఆర్థిక స్థితిగతులు ఇబ్బంది పడుకోకుండా వారి కుటుంబ జీవనం ఇబ్బంది పడుకోకుండా ఈరోజు మాన్య ముఖ్యమంత్రి వర్యులు నందమూరి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పేదలందరికీ కూడా సంక్షేమాన్ని ఇంటి వద్దకి తీసుకొని పోవడం జరుగుతుంది. కేవలం వృద్ధుల వితంతులను రెచ్చగొట్టి వారు చనిపోతే రాజకీయ లబ్ధి పొందాలనే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనను ప్రతి ఒక్కరి కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని అందరికీ కూడా దరి చేర్చాలనే ఆలోచన ఉన్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా గతంలో ఎప్పుడు లేని విధంగా జూలైలోనే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను కూడా నిండడం జరిగింది. రైతుల ముఖాల్లో సంతోషం కూడా ఈరోజు వ్యక్తమవుతోంది. చాలా ముందుగానే డ్యాములు నిండడంతో వరి నాట్లు కానీ ఇతర పంటలు కూడా వేసుకునేదానికి అందరికీ కూడా రైతాంగానికి కూడా అవకాశం ఏర్పడింది. ఈరోజే శ్రీశైలం రిజర్వాయర్ వద్ద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అక్కడ గంగమ్మకు పూజలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సంక్షేమం దరిచేరేదానికి పాటుపడుతున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేవలం 2 నెలలు కాకముందే ఏదో విధంగా ఈ ప్రభుత్వం పడిపోవాలని ఈ ఏదో విధంగా కుట్రలు చేయాలనే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానానికి స్వస్తి చెప్పాలని ఆయన ఆలోచన ఏ విధంగా ఉందో ఆలోచించాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలు విజ్ఞప్తి చేస్తాను. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి విజయవాడకు వస్తే ఏ విధంగా ఇంకా తాము ఏదో అధికారంలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనే విధంగా పోలీసు అధికారులపైన దురుసుగా ప్రవర్తించడం వారిపైన దాడులకు ప్రయత్నించడం దేనికి సంకేతం ఇస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. నిజంగా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో అరాచకాలు ఉండకూడదు, ఎవరిపైన దౌర్జన్యాలు ఉండకూడదు, దురాగతాలు ఉండదు, ఒక సుపరిపాలన అందజేయాలనే కృతనిశ్చయంతో ఉంటే కేవలం తెలుగుదేశం పార్టీ శ్రేణులు రెచ్చగొట్టి దాని ద్వారా మా పార్టీ కార్యకర్తలపైన దాడులు చేసి దాన్ని అధికార పార్టీ వైపు తిప్పి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనను కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వచ్ఛ చెప్పకపోతే మరోసారి భంగపాటు తప్పదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నా.